నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల ఒక 10 ప్రశ్నలు సంధిస్తూ తనకి ఒక అద్దాన్ని కూడా పంపించడం జరిగింది. అసలు ఎందుకు ఆ అద్దాన్ని పంపించారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు అయితే ఒక 10 క్వశ్చన్స్ అడుగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని దాంతో పాటు ఒక అద్దాన్ని కూడా తనకి పంపించడం జరిగింది. అంటే దీని అర్థం, అంటే దీన్ని అసలు మనం ఎలా చూడాలి? జనరల్గా నీకు సపోజ్ ఎవరైనా అద్దం పంపించారనుకో, ఆ అద్దం ఎందుకు పంపించారని నువ్వు అనుకుంటావు? చూసుకోమని, మొహం చూసుకోమని కదా. మొహం చూసుకొని దాంట్లో సిరి కనిపిస్తుందా లేదంటే వేరే వాళ్ళు కనిపిస్తున్నారా అనేటువంటి దాన్ని నువ్వు రుజువు చేసుకోనే కదా. నాకు అంటే నీకు నువ్వే కనిపిస్తావు అని చెప్పడానికి అనే కదా. కానీ జగన్మోహన్ రెడ్డికి తన ముఖం మీద తనకే అపనమ్మకం ఉంది, తన మానసిక స్థితి బాగలేదు, అందుకే నేను అద్దం పంపిస్తున్నాను, నీ అద్దంలో నువ్వు చూసుకో, నువ్వు కనపడుతున్నావో లేదో అని చెప్పి ఆవిడేదో అద్దం పంపించినట్టు అనిపిస్తుంది. ఒకటి. రెండేంటంటే కళ్ళు అరపకుండా అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి ఈ అబద్ధాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వా కాదా, అద్దంలో చూసుకో అని చెప్పి అద్దం పంపించిందేమో అనిపిస్తుంది. ఇంకోటి. తర్వాత ఇంకోటేమో ఆయన అద్దం ఎందుకు పంపిస్తారు, నీలో మార్పులు ఏమైనా ఉన్నాయో చూసుకో, గమనించుకో, అసలు నువ్వేనా తెలుసుకో అని చెప్పి ఎవరైనా అద్దం పంపిస్తే దాన్ని అలాంటి సంకేతాలు వస్తాయి. అద్దం పంపిస్తూ ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక 10 ప్రశ్నలు సంధించారు ఆవిడ. 10 ప్రశ్నలు ఈ మధ్యకాలంలో నవసందేహాలను వ్యక్తం చేశారు. నవసందేహాలను వ్యక్తం చేస్తూ ఆ సందేహాల మీద ఒక లెటర్ రాయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక 10 ప్రశ్నలు సంధిస్తూ వాళ్ళు లేఖ రాశారు. లేఖ రాస్తూ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద అనుమానం ఉంది అని చెప్పి ఆవిడ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆయన మానసిక స్థితే బాగలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకని మానసిక స్థితి బాగలేదు ఆయన అని అంటే ఆవిడ దానికి వివరణ కూడా రాశారు ప్రెస్ మీట్లో. ఏం చెప్పారంటే, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేవాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి, మరి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను 2024లో అని చెప్పి నువ్వు ఏ విధంగా ప్రజల మధ్యకి వెళ్ళి ఓట్లు అడుగుతావు? 15,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి మద్య విక్రయాలని 2019 నుంచి ఇప్పటి వరకు దాన్ని 30,000 కోట్లు చేసావు కదా. ఇంత దుర్మార్గుడు నువ్వు అద్దంలో చూసుకో, నీ దుర్మార్గపు ముఖాన్ని చూసుకో అని చెప్పి ఆవిడ అద్దాన్ని పంపిస్తూ అలాంటి సంకేతాలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ పొందుపరుస్తూ 10 సందేహాలను వ్యక్తం చేస్తూ ఆవిడ లెటర్ రాయటం, అద్దాన్ని పంపించడం అనేది ఒక హైలైట్గా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంగా. రైట్ సార్. అంటే ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు తన మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఇప్పుడు తిని క్వశ్చన్స్ అడిగింది. ఆల్రెడీ ఓటమి భయంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు తనకైనా, షర్మిలకైనా, తను అడిగిన క్వశ్చన్స్కైనా ఆన్సర్ చెప్పే పరిస్థితుల్లో మరి ఉన్నాడా తను? నవసందేహాలు లెటర్ రాసి నవసందేహాలు వ్యక్తం చేసి వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు సమాధానం లేదు. అట్లీస్ట్ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పినట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిదానికి సమాధానం చెప్తుంటారు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి సమాధానం చెప్పడానికి సాహసించట్లేదులా ఉంది. ఇప్పుడు మళ్ళీ 10 సందేహాలు అంటూ ఆవిడ ఒక అద్దాన్ని పంపిస్తూ 10 సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ 10 సందేహాల్లో సిపిఎస్ రద్దు, అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం, కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ చాలా ఉన్నాయి దాంట్లో. సో ఇవన్నీ పొందుపరుస్తూ జగన్మోహన్ రెడ్డి నీ ముఖాన్ని అద్దంలో చూసుకొని మాట్లాడు, నువ్వు చెప్పేటువంటి అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయో కనీసం నువ్వు నిజమా కాదని తెలుసుకో అని చెప్పేసి ఆవిడ అద్దం పంపించి మానసిక స్థితి బాగలేదు అని చెప్పి ఆవిడ కామెంట్ చేయడం, సొంత చెల్లెలు కామెంట్ చేయడం అనేది ఆలోచించదగ్గ పరిణామం. కారణం ఏంటంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి గత కొంతకాలంగా విపక్షాలు చెప్తూ ఉన్నాయి. తాజాగా నేను ఒక ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆవిడేమన్నారంటే మెంటల్ కేసు అన్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఒక మెంటల్ కేసు అని చెప్పి అన్నారు. తర్వాత ఈ దానికి తగిన విధంగా ఇప్పుడు షర్మిల కూడా అదే అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆవిడ ఏపీకి, ఆవిడ కూడా అంటున్నారు మానసిక స్థితి బాగాలేదు జగన్మోహన్ రెడ్డికి అని. ఎందుకు మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి ఆవిడ అంటున్నారంటే, ఆల్రెడీ ఆధారాలతో సహా ఈ మధ్యకాలంలో కొన్ని బయట పెట్టారు షర్మిల. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు ఎవరు పెట్టించారు. సిబిఐ సంబంధించినట్టు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఉంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లో కానీ రాజశేఖర రెడ్డి పేరు ఎవరు పెట్టించారు అనేది ప్రశ్న వేసుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పెట్టించిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలందరూ నమ్మారు. అది తప్పు అని చెప్పి
షర్మిల చెప్పారు. షర్మిల చెప్పి అసలు ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు, పెట్టాల్సి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్తూ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేయటం కారణంగానే సిబిఐ కోర్టులో కానీ లేదంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆ కారణంగానే ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం జరిగింది. ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నిజాన్ని బయట పెట్టారు ఆవిడ. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది, అసలు విషయం బయటకు వచ్చేసింది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 2019కు ముందు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరన్నారంటే విజయమ్మ, షర్మిల, భారతిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇవాళ విజయమ్మ, షర్మిల కనిపించట్లేదు. బ్రదర్ అనిలు ఒకప్పుడు మొత్తం క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అన్నింటినీ కన్సల్టేట్ చేసి జగన్మోహన్ రెడ్డికి వేయించినటువంటి బ్రదర్ అనిల్ ఇవాళ దేవుని క్షమించడం, ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా కానీ అక్కడ మాత్రం తప్పించుకోలేవు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నాడు. ఎవ్వరు కూడా దుర్మార్గుల్ని దేవుడు క్షమించడు అని బైబిల్ చెప్తుందని చెప్తున్నాడు ఆయన. నేను ఓటు పలానోళ్ళకి వెయ్యండి అని కానీ షర్మిలకి వేయండి అని కానీ చెప్పను, కానీ తప్పులు చేసినటువంటి వాళ్ళని దేవుడు క్షమించడు, దుర్మార్గుల్ని ఎప్పుడు కూడా దేవుడు ప్రేమించడు అని చెప్పి ఆయన బైబిల్లో అంశాలను ప్రస్తావిస్తూ ప్రబోధకుడు కాబట్టి ఆయన ఒక ప్రబోధం చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద. అంటే ఇంట్లో వాళ్ళే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటే, ఇంకా ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాడు, ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నాడని ఆవిడ అద్దం చూపించింది. అద్దం పంపించడానికి కారణం అది. నువ్వు అసలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకి వెళ్తున్నావు నువ్వు? 2019 ఎన్నికల సందర్భంగా 2019 ఎన్నికల ముందు నువ్వు చెప్పినటువంటి 143 హామీలు ఏవైతే ఉన్నాయో, డిఎస్సి ప్రకటిస్తానన్నాడు, ప్రతి క్యాలెండర్ ఇస్తానన్నాడు కదా, ప్రతి జనవరిలో క్యాలెండర్ ప్రకారం నేను డిఎస్సి ప్రకటిస్తానని చెప్పాడు కదా, తర్వాత ఉద్యోగాలని నియమిస్తారని చెప్పాడు కదా, అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి. 143 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 143 హామీల్లో ఒక్కటన్నా నువ్వు అమలు చేసావా? అమలు చేయకపోగా నా అంత నిజాయితీపరుడు లేడని చెప్పి ప్రజల మధ్యకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ అద్దం పంపించి నీ అద్దంలో చూసుకొని నీ ముఖం అసలు ఫస్ట్ అని చెప్పి వాళ్ళ చెల్లెలే అద్దాన్ని పంపించడం. మరి ఆయన చెప్తున్నారు కదా సార్ 99.9% నేను హామీలు నెరవేర్చినానని చెప్పేసి, అందుకే ఇప్పుడు అద్దం పంపించింది ఆమె. అద్దంలో నీ ముఖం చూసుకొని చెప్పు ప్రజలకి, ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకి వెళ్తున్నావు నువ్వు? ఇన్ని 143 హామీలు ఇచ్చావు, 143 హామీల్లో ఒక్కటన్నా నెరవేర్చావు నువ్వు. పైగా నవరత్నాలు అమలు చేశాను అంటున్నావు. నవరత్నాలు అమలు చేయడానికి నువ్వు 28 పథకాలను రద్దు చేసావు కదా. ఈ 28 పథకాలను రద్దు చేయడంతో పాటు నువ్వు బడ్జెట్లో అసలు వాళ్ళు కేటాయింపులో లేకుండా చేసావు, ఇంత దుర్మార్గంగా మోసం చేసావు. అయినా కానీ మళ్ళీ వెళ్ళి నేను విశ్వసనీయత ఉంది నాకు, లేదంటే నాకు పేదలకు సేవ చేస్తాను, ఇలా మభ్యపెట్టే ప్రయత్నం అసలు చేస్తూ ప్రజల మధ్యకి అసలు ఎలా వెళ్తున్నావు? అబద్ధం చెప్తూ నువ్వు నిత్యం అబద్ధం చెప్తూ ప్రజల మధ్యకి ఏ విధంగా వెళ్తున్నావు నువ్వు అని చెప్పి ఆ క్వశ్చన్ చేస్తూ దానికి సంకేతంగా అద్దం పంపించారు. సంకేతంగా అద్దం పంపించారంటే చిన్న విషయం కాదు, అది ఏదో నవ్వుకునేలాగా అనిపిస్తుంది. కానీ మనం అద్దం పంపించడం అంటే, అద్దం పంపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి తన సొంత చెల్లెలు అంటే, నీ అద్దంలో నీ ముఖం చూసుకో, నువ్వు కాదో, ప్లస్ జనం మధ్యకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావు నువ్వు, నీ ముఖం చూసుకో ఒకసారి అని చెప్పి అద్దం పంపించింది అని చెప్పి మనం అనుకోవాలి. మొత్తం ఆమె 10 ఏవైతే ఉన్నాయో 10 అంశాలు, ఆ 10 అంశాలకు కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో సందేహాలు వ్యక్తం చేశారు, సందేహాలకు చెప్పలేదు. 143 హామీలు నువ్వు తప్పావా లేదా? 143 హామీల్లో ప్రధానమైన అందరికీ గుర్తున్నాయి కదా, సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోను, అమరావతి రాజధాని, ఇవన్నీ ఉన్నాయి కదా, మద్యపాన నిషేధం, డిఎస్సి ప్రకటిస్తానని చెప్పావు. ఇవన్నీ లెక్కేసుకుంటూ పోతే బోల్డెన్ ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేకుండా, ప్రధానమైనవే ఏమీ చేయకుండా నువ్వు మళ్ళీ ఓట్లు అడగనని చెప్పేసి మళ్ళీ ఓట్లు ఏ ముఖం పెట్టుకుని అడగడానికి వచ్చావు అని చెప్పి షర్మిల ముక్కుసూటిగా అడుగుతున్నారు. అడుగుతూ అద్దం పంపించారు. అద్దంలో మరి జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడో లేదో తెలీదు. ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో ఆయన అద్దం కూడా చూసుకోడేమో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.